సో హాయ్ గైస్, నేను మీ సాకేత్ అండ్ మీరు చూస్తున్నారు టెక్ విత్ సాకేత్ తెలుగు. సో మనకైతే సెప్టెంబర్ లో చాలా మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయి. దాంట్లో హిట్స్ ఏవి, ఫ్లాప్స్ ఏవి అయితే మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అండ్ దాంట్లో ఉన్న ఫీచర్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ దానికన్నా ముందు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి అయితే చూడండి. సెప్టెంబర్ లో ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ అయింది. దీంట్లో మనకి ఐఫోన్ ఎయిర్ కూడా వచ్చింది అండ్ అలానే S25 FE వచ్చింది. సో ఇందులో ఈ హిట్స్ ఏవో ఫ్లాప్స్ ఏవో చూద్దాం. సో ముందు కనుక మనం హిట్స్ లో కనుక చూసుకున్నట్లయితే ఐఫోన్ 17 సిరీస్ మొత్తం హిట్ అనే చెప్పాలి. ఎందుకంటే స్టార్టింగ్ లోనే సేల్స్ అయితే బాగా జరిగాయి అండ్ ప్రైసింగ్ కూడా తక్కువ ఉండడం వల్ల మనకైతే సేల్స్ అయితే బాగా జరిగాయి. సో ఇందులో మనకి ఫస్ట్ ఐఫోన్ 17 కనుక చూసుకున్నట్లయితే వీటిలో మనకి బేస్ వేరియంట్ 256GB వేరియంట్ తో వస్తుంది ఇప్పటి నుంచి. అండ్ ఇంకా 17 లో ఫీచర్స్ కనుక చూసుకున్నట్లయితే A19 చిప్ తో వస్తుంది ఇది. అండ్ అంతేకాకుండా దీని డిస్ప్లే సైజ్ 6.3 ఇంచ్ వరకు డిస్ప్లే సైజ్ ఉంటుంది. ఇది సూపర్ రెటినా XDR డిస్ప్లే తో వస్తుంది. అంతేకాకుండా 48MP ప్లస్ 48MP రియర్ కెమెరా వస్తుంది. అండ్ దాంతో పాటు 18MP ఫ్రంట్ కెమెరా కూడా ఇస్తున్నారు. Apple 17 మనకి 82,900 నుంచి అవైలబుల్ గా ఉంది. సో ఇంకా మనం Apple 17 సిరీస్ లో నెక్స్ట్ ఫోన్ చూసుకున్నట్లయితే అదే 17 Pro. అంటే 17 Pro చూసుకున్నట్లయితే ఇది కూడా బేస్ వేరియంట్ మనకి 256GB ర్యామ్ తో వస్తుంది. అండ్ అంతేకాకుండా అండ్ దీంట్లో కూడా మనకి A19 చిప్ తో వస్తుంది. డిస్ప్లే చూసుకున్నట్లయితే 6.3 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. ఇది కూడా సూపర్ రెటినా XDR డిస్ప్లే. అయితే మనకి ఫ్లిప్కార్ట్ లో 1,34,000 నుంచి అవైలబుల్ గా ఉంటుంది. ఇంతే కాకుండా 17 Pro Max కనుక చూసుకున్నట్లయితే దీంట్లో కూడా మనకి బేస్ వేరియంట్ GB తో స్టార్ట్ అవుతుంది. అండ్ దీని డిస్ప్లే సైజ్ అయితే మనకి 6.9 ఇంచ్ ఉంటుంది. అంతేకాకుండా దాంట్లో కూడా మనకి సూపర్ రెటినా XDR డిస్ప్లే ఉంటుంది. ఇందులో మనకి 48MP ట్రిపుల్ కెమెరా ఉంటుంది రియర్ లో. ఇంకా అలాగే ఫ్రంట్ కెమెరా 18MP ఉంటుంది. ఇది మనకి ఫ్లిప్కార్ట్ లో 69,000 నుంచి అవైలబుల్ గా ఉంది. ఇంకా ఇవి హిట్స్ అయితే ఇంకా ఫ్లాప్స్ లో కనుక చూసుకున్నట్లయితే మనం సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S25 FE ఉంది. ఈ FE ఫోన్ అయితే సరిగ్గా సేల్ అవ్వలేదు అని చెప్పొచ్చు. ఇంకా ఇప్పుడు దాని ఫీచర్స్ అయితే చూద్దాం. మనకి 6.7 ఇంచ్ డిస్ప్లే తో వస్తుంది. డిస్ప్లే ఇది అంతేకాకుండా మెయిన్ కెమెరా 50MP తో వస్తుంది. 12MP అల్ట్రా వైడ్ సెన్సర్ కూడా ఉంటుంది. ఇందులో మనకి 4900 mAh లిథియం అయాన్ బ్యాటరీ అయితే ఉంటుంది. అట్లీస్ట్ 5000 mAh కూడా ఉండదు. ఇందులో జస్ట్ 4900 mAh మాత్రమే ఉంటుంది. ఇందులో మనకి ప్రాసెసర్ కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు ఎప్పుడు లాగే Exynos 2400 అయితే వాడారు. కాకపోతే దీనికి అంత ప్రైసింగ్ పెట్టినప్పుడు అట్లీస్ట్ మనకి స్నాప్ డ్రాగన్ అయినా ఇచ్చుంటే బాగుండేది. ఇదైతే మనకి 78,000 అలా పడుతుంది. ఇంత రేట్ పెట్టి ఈ ఫోన్ కొనడం అయితే వేస్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే దీంట్లో అట్లీస్ట్ 5000 mAh బ్యాటరీ లేదు. దట్టు మనకి Exynos తో వస్తుంది. ఇంకా ఫ్లాప్ లో నెక్స్ట్ వన్ ఐఫోన్ 8 17 ప్లస్ తీసుకురాకుండా ఐఫోన్ 8 అయితే తీసుకొచ్చారు. ఇదేదో పెద్ద సేల్ అవుతుంది అనుకుంటే ఇదైతే మాత్రం ఇదైతే సరిగ్గా సేల్ అవ్వలేదు. దీంట్లో ఫీచర్స్ అయితే చూద్దాం. సో దీని డిస్ప్లే సైజ్ వచ్చేసి మనకి 6.5 ఇంచ్ ఉంటుంది. దీంట్లో కూడా సూపర్ రెటినా XDR డిస్ప్లే వాడారు. 8MP మెయిన్ కెమెరా వస్తుంది. 8MP సెల్ఫీ కెమెరా ఉండబోతుంది. ఇది కూడా మనకి A19 చిప్ తోనే వస్తుంది. ఇది ఇప్పుడు దాకా ఉన్న ఫోన్స్ అన్నిట్లో స్లిమ్మెస్ట్ ఫోన్ అని చెప్పాలి. బట్ దీని బ్యాటరీ కెపాసిటీకి ఆ రేట్ కి అయితే అసలు సరిపోదు. ఈజింగ్ పెట్టడం అయితే మనకి 1,19,000 వరకు పెట్టారు. తక్కువగా వాడే వాళ్ళు అయితే మాత్రం మీకు 1 డే వరకు రావడం కూడా కష్టమే. బట్ ఎంత ప్రైస్ పెట్టి ఎందుకు తీసుకోవాలి అన్నది అయితే దీంట్లో ఏమి లేదు. సో దీని వల్ల దీనికి సేల్స్ అయితే ఎక్కువ లేవు. అంతేకాకుండా చిన్న బ్రాండ్ ఫోన్ టెక్నో పవర్ స్లిమ్ ఇదైతే మనకి కొత్త డిజైన్ తో తీసుకొచ్చారు. మీరు డిజైన్ అయితే చూడొచ్చు స్క్రీన్ మీద. ఇది చాలా మందికి అయితే అసలు వచ్చినట్టే తెలియదు. ఇది మనకి 6.78 ఇంచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా 50MP మెయిన్ కెమెరా, 2MP మ్యాక్రో గానీ అల్ట్రా వైడ్ గానీ అయితే వాడుకోవచ్చు. అంతేకాకుండా 13MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఇంకా దీంట్లో మనకి 5160 mAh బ్యాటరీ ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో ప్రాసెసర్ వచ్చేసి Dimensity 6400 5G ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఫోన్ అయితే 5G ఫోనే, కాకపోతే కొంచెం డిజైన్ అయితే కొత్తగా తీసుకురావడం వల్ల సరిగ్గా జనాల్లోకి అయితే వెళ్ళలేకపోయింది. దీని ప్రైస్ అయితే మనకి అంత ఎక్కువేం కాదు, 20,000 మాత్రమే. కాకపోతే అంత రేటు పెట్టి ఈ ఫోన్ తీసుకోవడం అంటే కొంచెం కొత్తగా ఉంటుంది. దానివల్ల అయితే ఎవరు ఎక్కువ దీని సైడ్ అయితే వెళ్ళలేదు. ఇంకా ఇవి సెప్టెంబర్ లో వచ్చిన ఫోన్స్ లో హిట్స్ అండ్ ఫ్లాప్స్. ఈ మొబైల్స్ లో మీ దగ్గర ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఐఫోన్ 17 సిరీస్ మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ లో చెప్పండి. ఇదే వాళ్ళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండింగ్ లో అయితే ఇలా హిట్స్ అండ్ ఫ్లాప్ వీడియోస్ అయితే ట్రై చేద్దాం.